ప్రభుత్వాలకి ఇప్పటికీ భిన్నమైన పరిస్థితి ఏంటంటే, గతంలో జన్మభూమి కమిటీల పేరుతోటి గత తెలుగుదేశం ప్రభుత్వంలో కేవలం ఒక కార్యకర్తలకు మాత్రమే పనిచేసుకునే పరిస్థితి ఉండేది. కానీ నాటి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇది ప్రజా ప్రభుత్వం, సంక్షేమ ప్రభుత్వం, ఒక సురక్షమైన నీతివంతమైన పాలన ఇవ్వాలని చెప్పని వాలంటరీ వ్యవస్థని, సచివాలయ వ్యవస్థను తీసుకుని వచ్చి ఆ వ్యవస్థ ద్వారా ఈ రోజు ఇంటింటికి నేరుగా కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా నేరుగా సంక్షేమ పథకాలన్నీ కూడా నేరుగా తీసుకువస్తున్న పరిస్థితులు, సిఫారసులకు తావు లేకుండా, అవినీతికి తావు లేకుండా, లంచానికి తావు లేకుండా ఇటువంటి ఒక మంచి పరిపాలన గతంలో దేశంలో ఈరోజు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు కూడా దేశం మొత్తానికి రోల్ మోడల్ గా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనిచేస్తుందంటే నిజంగా కోవిడ్ సమయంలో ఈ రాష్ట్రాన్ని దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం ఆదర్శంగా తీసుకున్న పరిస్థితి. మొట్టమొదటిగా కేరళ రాష్ట్రం ఈ వాలంటరీ వ్యవస్థను చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా, ఎందుకంటే కోవిడ్ సమయంలో వాలంటీర్లు చేసిన సేవ చూస్తూనే ఉన్నాం. ప్రతి ఇంటికి వెళ్లి వారి యొక్క సంక్షేమాన్ని, వారి ఆరోగ్యాన్ని, మందులు ఇవ్వడం దగ్గర నుంచి వారికి కావాల్సిన అవసరాలను తీర్చిన పరిస్థితి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాక్షేత్రంలో ఉండి అణువణువున ప్రతి ఒక్క ఈ రాష్ట్ర ప్రజలందరూ తన ప్రజలే, పార్టీలు, మతాలు, కులాలు లేవు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరులకు నేను సేవను అందించాలి. నిజంగా ఈ రోజు పేద బడుగు బలహీన వర్గాల కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం ఆయన చేస్తున్న సంక్షేమ పథకాలు చూస్తే నిజంగా చాలా దేశమంతా కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తా ఉంది. ఇది కేవలం అభివృద్ధి అంటే సామాజిక అభివృద్ధి, సంక్షేమ అభివృద్ధి, ఇవన్నీ కూడా రాబోయే తరానికి, ముఖ్యంగా ఈ నవరత్నాలే కాకుండా ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన విద్యా వ్యవస్థ మీద నిజంగా నాడు నేడు అని అంటే, ఈ నాడు నేడు అనేది ఒక విద్యా వ్యవస్థలో, ఒక వైద్య వ్యవస్థలో ఒక చరిత్రను తిరగరాసిన పరిస్థితి. ఎందుకంటే దేశంలో ఎక్కడా లేని విధంగా ఎక్కడ చూసినా కానీ ప్రభుత్వ పాఠశాలలు అంటే దూరంగా పోయే పరిస్థితి, చదువుకునే దానికి ఎవరు ముందుకు రాని పరిస్థితి. కానీ గత ప్రభుత్వాలన్నీ కూడా విద్యను ఇది ప్రభుత్వ బాధ్యత కాదు, వారి యొక్క వ్యక్తిగత బాధ్యత అని చెప్పి గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్తే, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇంగ్లీష్ మాధ్యమం దేనికోసం, ఇవన్నీ అవసరమా ఈ రాష్ట్రానికి, మీరు దీని మీద అనవసరమైన వ్యయ ప్రయాసాలు పెడతా ఉన్నారు, అనవసరమైన వ్యయం పెడుతున్నారు అని చెప్పినప్పుడు నిజంగా వారి పిల్లలేమో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకోవచ్చు, అమెరికాలో చదువుకోవచ్చు, ఇంగ్లీష్ మాధ్యమాల్లో చదువుకోవచ్చు. కానీ పేదవాడు ఇంగ్లీష్ మాధ్యమం చదువుకునే అవకాశం లేదు, ఉండకూడదు అనేది వాళ్ళ ఒక భావన. ఎందుకంటే అట్టడుగు వర్గాలు ఏదైతే చైతన్యమవుతాయో, అట్టడుగు వర్గాలు ఏదైతే ముందుకు ఈ రోజు విద్యలో నిజంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఒక మంచి పనుల్లో విద్యా నిధి అనే ఒక మొక్కను నాటడం జరిగింది. ఈ రోజు కేవలం ఒక 2-3 సంవత్సరాల్లోనే ఈ రోజు విద్యా వ్యవస్థలో ఎన్ని మార్పులు వచ్చాయంటే, గతంలో చదువుకోవాలంటే భారంగా ఉన్న పరిస్థితిలో వాళ్ళ పిల్లల్ని చదివించలేక తీసుకెళ్లి ఏదైనా కార్ఖానాల్లో చేరుస్తున్న పరిస్థితిలో ఈ రోజు మన పిల్లల్ని మనం స్కూల్కి పంపిస్తే డబ్బులు ఇచ్చిన ప్రభుత్వం, ఏకైక ప్రభుత్వం. మన పిల్లలు మనం చదివించుకోవాలంటే నిజంగా కార్పొరేట్ వ్యవస్థకి పోలేని స్థితిలో ఒక్కొక్క చిన్నపిల్లవాడి మనోవేదన, వారి బాధ చూస్తా ఉంటే, వారు టై వేసుకొని, షూ వేసుకొని, యూనిఫామ్ వేసుకొని, ఒక బ్యాగ్ వేసుకొని వారు వెళ్తా ఉంటే ఈ పేద పిల్లలు వారి వైపు చూసి నిజంగా లేత వయసులో ఎన్నో మానసిక క్షోభ. నేను ఈ విధంగా ఒక యూనిఫామ్ వేసుకోలేకపోయినా, ఒక చదువుకోలేదు, ఎందుకంటే ఈ పేద పిల్లల చూసే ఈ మనం వేసుకునే చెడ్డీల్లో కూడా చిరిగిపోయిన చెడ్డీలు. ఎందుకంటే చదువుకోవాలని ఆసక్తి ఉన్నా చదివించలేని స్తోమత లేని తల్లిదండ్రులు ఉన్నప్పుడు అటువంటి తల్లిదండ్రులకి నిజంగా మీ పిల్లల్ని మీరు స్కూల్కి పంపించండి, మీ పిల్లల్ని మీరు చదివించండి, మీ కుటుంబాలు, మీ తరాలు, మీ తలరాతలు మార్చబోతున్నానని చెప్పి నిజంగా నాడు నేడు వ్యవస్థ ద్వారా, నాడు నేడులో విద్యా వ్యవస్థ నిజంగా ఒక కార్పొరేట్ స్కూల్స్ కంటే ఈరోజు 8th క్లాస్ లో చూస్తా ఉన్నాం, బైజూస్ కంటెంట్ తో కలిగిన ఒక ట్యాబ్లు ఇవ్వడం అంటే, ప్రపంచీకరణ జరిగిన ఈ ప్రపంచంలో ఇంగ్లీష్ తెలిసిన వాడిని చూస్తే చాలా గొప్పగా ఫీల్ అవుతున్న ఈ రోజుల్లో ఎక్కడ పోయినా ఇంగ్లీష్ మాధ్యమం అనేది అనుసంధానమవుతున్న ఈ పరిస్థితుల్లో నిజంగా ఇంగ్లీష్ మాధ్యమాన్ని నిజంగా ఈ రోజు ఒక మొక్క నాటాడంటే నిజంగా ఈయన దార్శనికుడు అని చెప్పాలి. గతంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ విధంగా ఈ దేశానికి దశ దిశ నిర్దేశం రాసి రాజ్యాంగాన్ని రూపొందిస్తే, ఈ రోజు ఒక చిన్న మేనిఫెస్టో తోటి విద్య అనేది ప్రతి ఒక్కరికి మనం అందించాలి, విద్య అనేది ప్రభుత్వ బాధ్యత అని చెప్పని నిజంగా ఈ రోజు అటువంటి ఒక వ్యవస్థను తీసుకొని వచ్చి వారికి ఒక చదివించడమే కాదు, వారికి ఒక పౌష్టికాహారాన్ని అందించడం, ఒక మంచి బుక్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా విద్యని ఆయన ఒక వరంలా ప్రసాదించాడు. నిజంగా చెప్పాలంటే ఇది ఒక ఈ రోజు అర్థం కాని పరిస్థితి. మొన్న ఈ మధ్య కాలంలో ఒక మున్సిపల్ స్కూల్కి వెళ్ళాం. మున్సిపల్ స్కూల్కి వెళితే గతంలో వాళ్ళ తల్లిదండ్రులు చదివించలేని పరిస్థితి. దాంట్లో పిల్లవాళ్ళని చూసి చాలా ముచ్చటగా యూనిఫామ్ వేసుకొని, టై, షూ అన్ని వేసుకొని చాలా ముచ్చటగా ఒక కార్పొరేట్ స్టైల్లో ఉన్నారు. వాళ్ళని చూసి, బాబు మీరు అంబేద్కర్ గారు తెలుసా మీకు అని అంటే,
మాకు తెలుసు అని ఒక పిల్లవాడు చేయడం జరిగింది. మళ్ళీ బాబు మీ గారు ఎవరైనా వారి గురించి మాట్లాడతారా అంటే నిజంగా ఒక పిల్లవాడు రావడం జరిగింది. ఆ పిల్లవాడు మాట్లాడుతుంటే గతంలో వాళ్ళ తల్లిదండ్రులకి చదువు సంధ్యలు, వాళ్ళ తల్లిదండ్రులకే కాదు ఆ పిల్లవాడు కూడా మొన్నటి వరకు ఒక తెలుగు మాధ్యమంలో ఈ స్కూల్స్ లో చదువుకున్న పరిస్థితి, చాలా చిన్నగా చూస్తున్న పరిస్థితి. ఆ పిల్లవాడు ఇంగ్లీష్ లో ఎంత అనర్గళంగా ఎంత చక్కగా మాట్లాడుతున్నారంటే ఇది ఆ రోజు అనిపించింది. ఇది ఈ రోజు వేసిన మొక్క రాబోయే తరాలలో, రాబోయే కాలాన్ని, రాబోయే ఇటువంటి తరాలని తలరాతలు మార్చబోతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పింది. నిజంగా ఇటువంటి ఒక మంచి పరిస్థితిని ఈ రోజు చెప్పడం కాదు, ఇప్పటి వరకు చదువుకున్న పిల్లల్లో బీటెక్ చేసిన ఏదైనా ఇంటర్వ్యూలో పోతే ఉద్యోగాలు రాని పరిస్థితి. కానీ ఈ రోజు ఇంగ్లీష్ అనేది ఎంత అవసరమో చెప్పగలిగిన పరిస్థితి. అదేవిధంగా వైద్య విధానంలో ఆరోగ్యశ్రీని తన తండ్రి తీసుకొని వస్తే ఇంకొక అడుగు ముందుకు వేసి ఈ రోజు ఆ వైద్యం కోసం నిజంగా నేటికి ఇంటికే వైద్యం అని చెప్పింది, ఇంటికి డాక్టర్ అని చెప్పిన కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి ఏఎన్ఎంల ద్వారా, ఆశా వర్కర్ల ద్వారా ప్రతి ఇంటిలో వారి వైద్యం ఏ విధంగా ఉంది, వారి ఆరోగ్యాల పరిస్థితి లేదనే స్థితిగతుల్ని నిజంగా ఒక గొప్ప దార్శనికుడు. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే విజన్ ఉన్న నాయకుడు ఎవరనంటే అమరావతి లాంటి వాటిల్లో ఏ విధంగా ఈ ల్యాండ్ పూలింగ్ చేసి ఏ విధంగా డబ్బులు సంపాదించుకోవాలని చూసిన ఒక అమరావతి కల్పించిన చంద్రబాబు, ఆయన విజన్ ఉన్న విజనరీ నాయకుడు అని చెప్తాను. నిజంగా విజన్ ఉన్న విజనరీ నాయకుడు. నిజంగా రేపు రాబోయే కాలం తలరాత్రులు మార్చేదానికి నవరత్నాల్లో భాగంగా నాడు నేడు వ్యవస్థ ద్వారా ఈరోజు విద్యా వైద్యాన్ని మరి ఇంత ముందుకు తీసుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారు విజనరీ ఉన్న నాయకుడు. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల కోసం ఈరోజు రాజ్యాధికారంలో భాగంగా కూడా ఈరోజు చూస్తా ఉన్నాం. ఈరోజు రాజ్యసభలో చూస్తే ఈరోజు బీసీలకు స్థానం కల్పించారు, గతంలో ఎన్నడూ లేని విధంగా ఎస్సీలకు స్థానం కల్పించారు. ఈ రకంగా చూస్తే పెద్దల సభకి గతంలో ఎవరు పంపించిన పరిస్థితులు లేవు. కానీ ఈ రోజు చూస్తా ఉంటే ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాల కోసం 50% రాజ్యాధికారంలో పదవులు ఇవ్వడం, అదేవిధంగా పరిపాలనలో భాగంగా కేవలం ఎక్కడో ఉన్నట్టు వర్గాలను తీసుకొని వచ్చి ఈ రోజు ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు ఇవ్వడం, ఇది దేశ చరిత్రలో ఎవరు ఎన్నడూ చేయని విధం. కేవలం వారిని ఓటు హక్కు కోసమే వినియోగించుకునే పరిస్థితుల్లో ఉంటే వెనుకబడి వర్గాలను ఈ రోజు అధికారంలో తనతోటి భాగస్వామ్యం కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఈ రోజు చూస్తా ఉన్నాం, ఎక్కడ పెట్టినా నిన్న కేటాయించిన సీట్లలో కూడా మైనారిటీలకి రాష్ట్రంలో ఎవరు కేటాయించిన విధంగా 7 సీట్లు కేటాయిస్తే, అదేవిధంగా బీసీలకి ఈరోజు నిన్న కేటాయించిన ఎంపీ సీట్లు చూస్తే బీసీలకే 11 సీట్లు కేటాయిస్తున్నారంటే నిజంగా ఎంతో గొప్ప సామాజిక సమతుల్యతను పాటిస్తున్నారు. సామాజిక సాధికారత అనేది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. రానున్న కాలంలో కూడా ఇంకా మున్ముందుకి ఈ సంక్షేమాన్ని తీసుకువెళ్లాలంటే అభివృద్ధి అంటున్నారు. ఈ రోజు చూస్తా ఉన్నాం, రాష్ట్రంలో మంది తీర ప్రాంతం ఎక్కువ ఉన్న పరిస్థితి. మనకి ఇన్కమ్ సోర్సెస్ రావాలంటే నిజంగా ఈ రోజు నా ఫిషింగ్ హార్బర్స్ అయితేమి, 4 పెద్ద పోర్టులు అయితేమి, అదేవిధంగా 17 మెడికల్ కాలేజీలు అయితేమి, ఇటువంటివన్నీ తీసుకొని వచ్చారంటే ఇదంతా అభివృద్ధి కాదని అడుగుతా ఉన్నాం. ఎవరు చేయని విధంగా ఈ రోజు మొక్కలే నాటాడు, రేపు మహావృక్షాలు అవుతాయి. ఆంధ్రప్రదేశ్ ఈ ప్రపంచ చిత్రపటంలోనే భారతదేశంలో అగ్రగామిగా నిలవబోతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మేము మంచి చేశామని చెప్పిన ఒకే ఒక వ్యక్తి, మంచి చేస్తే ఓటేయమన్న ఒకే ఒక గట్స్ ఉన్న వ్యక్తి ఈ రోజు రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి. 175కి 175 మేము సాధించబోతా ఉన్నాం అని చెప్పని భావిస్తాను. ఈ సర్వేలు చెప్పే 120, 130, 140 వీటి మీద కంటే మేము మమ్మల్ని నమ్ముతా ఉన్నాం, మేము ప్రజలకు సేవ చేసామని నమ్ముతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఎవరు కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈ రోజు నేరుగా సేవలు అందించిన పరిస్థితి, ఎక్కడ కూడా ఎవరిని తారతమ్యం లేని పరిస్థితి, ఒక స్వచ్ఛమైన అవినీతి రహితమైన పాలన అందించిన పరిస్థితి. ఇటువంటిప్పుడు ఓటు అడిగే హక్కు మాకుంది. అందుకనే ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. ఈ రోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిలై మూకుమ్మడిగా వస్తా ఉన్నా ఒకే ఒక్కడిగా రాగలుగుతున్నాడంటే ప్రజల్నే నమ్ముకున్నాం, ప్రజలకి మేము మంచి చేసామని భావిస్తున్నాం. కాబట్టి 175కి 175 గెలవబోతా ఉన్నాం అని చెప్పి ఈ సందర్భంగా రేపు రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాల పాత్ర లేకుండా పోతా ఉంది. ఎందుకంటే ప్రతిపక్షం మంచి చేయనప్పుడు ప్రతిపక్షాల అవసరం. ఈ రోజు జరుగుతున్నదంటే మంచి అయినప్పుడు ప్రతిపక్షాల అవసరమే రాష్ట్రానికి లేని పరిస్థితి రేపు రాబోతా ఉంది. నా పేరు పందిటి కామరాజు. నేను నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడిని. మాది కావలి నియోజకవర్గం. Please subscribe .news.